ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అక్యురేట్గా ఏముండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి అర్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18 మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18 మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాల సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు, ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ. ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఈ దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2025 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ 2025 ఆంగ్ల సంవత్సరం వీళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. సో వీరికి మటు ప్రస్తుతం అంటే ఈ సంవత్సరం చెప్పుకుంటే కనుక
గురుబలం వీళ్ళకు కూడా దేవుడిదల 15th మే దాకా ఉంది. అష్టమ శని ఏమో 30th మార్చ్ దాకా ఉంది. కాబట్టి వీళ్ళకి అత్యుత్తమ టైం ఇప్పుడే అనమాట. అష్టమ శని నడుస్తున్నా గురుబలం చాలా బాగుంది కాబట్టి 15th మే లోపల చాలా కష్టపడి వాళ్ళు అనుకున్న పనులన్నీ సాధిస్తే చాలా మంచిది. ఎందుకంటే తర్వాత గురుబలం తగ్గుతుంది కాబట్టి ప్రతి పని ఆలస్యంగా అవడం, స్లోగా అవడం, ఎంతకీ జరగకపోవడం. అంటే గురువు బాగున్నా ఇప్పటి వరకు వాళ్ళకి అష్టమ శని అయితే పీడిస్తుంది కదా. అదే అన్న, అష్టమ శని ఉన్నా కూడా ఆఖరిగా వెళ్ళిపోతూ అతను కూడా మేలు చేస్తాడు. ఇప్పుడు జనవరి 1 నుంచి 30th మార్చి దాకే ఉంది కదా అష్టమ శని. సో ఈ 3 నెలల్లో అతను మేలే చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు గురుబలం కూడా ఉంది కాబట్టి. అందుకే ఇప్పుడు గట్టిగా ప్రయత్నించండి. మానవ ప్రయత్నం బాగా చేయండి, హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి, మంచి ఉద్యోగానికి ప్రయత్నించండి. విద్యార్థులు ఇది సువర్ణ అవకాశం, గట్టిగా ప్రయత్నించండి చదవడానికి. ఉన్నత స్థానం మీరు చేరుకోగలరు విద్యలో అయితే ఖచ్చితంగా. ఎందుకంటే మంచి ర్యాంక్ సాధించగలరు, మంచి మార్క్స్ సాధించగలరు. మంచి టాప్ యూనివర్సిటీస్లో మీకు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మీ సీట్ కూడా. అలాగే ఫారెన్ కూడా వెళ్ళేందుకు అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళి కూడా చదువుకునేందుకు అవకాశం ఉంది. ఇదంతా కూడా మనకి 15th మే దాకా చాలా బాగుంది. ఒకసారి మీరు ఎంటర్ అయిపోయారు అనుకోండి, ఈ ఏడాది గురుబలం అయిపోయినా మిశ్రమంగా కూడా నెక్స్ట్ ఏడాది నుంచి మళ్ళీ గురుబలం అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం శని బలం బాగుంటుంది అనుకోండి, అప్పుడు బాగుంటుంది. కాబట్టి 15th మే దాకా మటుకు కర్కాటక రాశి వారు ఒక్కరోజు కూడా టైం వేస్ట్ చేయకండి. ఇది అత్యుత్తమ సమయం అని చెప్పుకోవాలి. ఇక తర్వాత 15th మే తర్వాత 18th మే తర్వాత రాహుకేతులు కూడా మారుతారు. రాహు మనకు అష్టమ స్థానంలో వస్తాడు. అష్టమ స్థానం మామూలుగా యాక్సిడెంట్స్, లాంగివిటీ. కాబట్టి వెహికల్ యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి, అంటే అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. అదొక్కటి మనకి మెయిన్. ఎందుకంటే ఒక ఏనార్థం పీరియడ్ 18th మే 2025 నుంచి 1.5 year పీరియడ్. ఇంకా నవంబర్ 2027 వరకు అష్టమంలో రాహు ఉంటాడు. కుజుడు కూడా కర్కాటకంలోనే నీచంలో కుజుడు మామూలుగా ఉన్నాడు. నీచలో ఉన్నాడు. ఇది కాకుండా కర్కాటక రాశికి యోగకారకుడు కుజుడయ్యాడు కాబట్టి ప్రస్తుతం 5/6/2025 వరకు కూడా నీచలో ఉంటాడు మనకి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి. కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం, కొంచెం హెల్త్ వైజ్ జాగ్రత్తగా చూడడం, ఇలాంటివి చూసుకోవాలి. ఎందుకంటే ఈ అష్టమంలో రాహు కూడా మనకి ఏనార్థం ఉంటాడు. సో దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. కాబట్టి మే లోపల మటుకు మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా Finish నెరవేర్చుకోండి, సాధించండి, ఒక ప్రణాళిక పెట్టుకోండి. ఇంకా మనకి ఒక 5 months టైం ఉంది. సో అయితే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఈ 2025 సంవత్సరం? ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ద్వితీయ స్థానంలో కేతు ఉండడం, అష్టమ స్థానంలో రాహు ఉండడం, అలాగే ప్రస్తుతం ఈ అష్టమ శని కూడా మనకి ఈ 30th మార్చ్ దాకా ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయం మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అలాగే మీ ఆరోగ్యం అయినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి, పెద్దవి మేజరు సర్జరీలు ఇలాంటివి ఉండవండి. పెద్ద అనారోగ్యాలు అయితే ఉండవు, చిన్న అనారోగ్యాలే ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళు మటుకు కొంచెం మిశ్రమంగా ఉందండి. ఏదైనా సరే మీరు 15th మే లోపల కొత్త వ్యాపారం స్టార్ట్ చేయండి. ఎక్స్పాన్షన్కి వెళ్ళినా గురుబలం పరిపూర్ణంగా ఉన్నప్పుడు, గురువు తోడైనప్పుడు అది సరైందో కాదో చూసి మనం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. 15th మే తర్వాత మనకి వ్యయ స్థానంలో గురువు వచ్చేస్తాడు, గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా కూడా నష్టం చేకూరేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ చేసే పని ముహూర్తం అంటారు అందు గురించి. సో ముహూర్తం అనేది మనకి గురువు బలం చాలా ఉన్నప్పుడు 15th మే లోపల చేసుకోండి. ఫారెన్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి, ఫారెన్ వెళ్ళే కూడా ఇది సరైన సమయం. విద్యార్థులు ఫారెన్ వెళ్ళే వాళ్ళకి, అలాగే విద్యార్థులు ఉన్నత చదువు కోసం ఫారెన్ వెళ్ళినా కూడా, ఉద్యోగస్తులు ఫారెన్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇది సరైన సమయం. ఏడాది ఖచ్చితంగా వెళ్తారు. అంటే గురుబలం తగ్గుతుందని అంటున్నారు కాబట్టి అసలు పూర్తిగా ఉండదు అని అంటారా? 50% అండి. అసలు గురు బలం అనేది తగ్గడం అంటూ ఏముండదు. ఒక దైవత్వం అనేది ఉందనుకోండి, అతను బలం తగ్గడం ఉండదు. మన రాశుల నుంచి మనం పెంచుకోవడం ద్వారా ఒక 20% 30% బలం తగ్గుతుందని అనుకోవాలి తప్ప మొత్తానికి జీరో అనేది ఉండదు. సెకండ్ హౌస్ ఉందనుకోండి చాలా బాగున్నట్టు, 5th house చాలా బాగున్నట్టు, 7th house చాలా బాగున్నట్టు, 9th చాలా బాగున్నట్టు, 11th చాలా బాగున్నట్టు, మిగతా అన్ని కూడా 10, 20, 30, 30% ఉంటుంది అన్నమాట. అది ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి వీళ్ళు మటు ఖచ్చితంగా, అంటే ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉంటుంది, ఇలాగే రాహు కూడా వీక్గా ఉంటాడు కాబట్టి వీళ్ళు కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు అష్టోత్తరం చేసుకోవడం, అలాగే దీనికి రాహు కూడా ఉన్నాడు కాబట్టి అమ్మవారి అష్టోత్తరం రోజు దేవి ఖడ్గమాల అని ఉంటుందండి. ఆ ఖడ్గమాల అనేది ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం రోజు చదువుకుంటే చాలా మంచిది. వీలైతే కనుక రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపావు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. సో ఖచ్చితంగా కర్కాటక రాశి వారు రాహుకి జపం చేయించి దానం ఇస్తే చాలా మంచిది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు.
గురుగారు, ఈ 2025 ఆంగ్ల సంవత్సరం వీళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.